ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. మన ఏది నిజం న్యూస్ ఛానల్ తరపున ఈరోజు మీ ముందుకు ఒక చిన్న పిలుపుతో వచ్చాను. మన గ్రామాల్లో ప్రతిరోజు ఎన్నో సమస్యలు కనబడుతూ ఉంటాయి. ఎక్కడో త్రాగునీటి సమస్య, మరెక్కడో సాగునీటి సమస్య, మరో చోట రోడ్డు సమస్య, ఇంకెక్కడో డ్రైనేజీ సమస్య, వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పాఠశాల, అంగన్వాడీ, ఆసుపత్రి సమస్యలు, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకపోవడం, ఇలా ఒక్కో గ్రామానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇవే కాక మరెన్నో సమస్యలు ఉంటాయి. కానీ చాలాసార్లు సమస్య ఉన్నా ఎవరికి చెప్పాలి, ఎవరు పట్టించుకుంటారు అని చాలామంది వెనక్కు తగ్గిపోతూ ఉంటారు. అందుకే మీ ఊరి సమస్య మీ ఇంటి గడప దాటకపోవచ్చు, కానీ మీరు గొంతు విప్పితేనే పరిష్కారం దొరుకుతుంది. ఇక మీ సమస్యను మీలోనే దాచుకోకండి. మీ గ్రామంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్య ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని వెంటనే వార్తగా మార్చి ఇవ్వడం మా ఉద్దేశం కాదు. ముందుగా సమస్య ఏంటో తెలుసుకుంటాం, వాస్తవాలు ఏంటో పరిశీలిస్తాం, అవసరమైన ఆధారాలను చూస్తాం, సంబంధిత ప్రజల మాట వింటాం, అవసరమైతే సంబంధిత అధికారుల స్పందన కూడా తీసుకుంటాం. ఆ తర్వాత ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సమస్య ఉంటే దాన్ని ప్రజల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా పని ఎవరినో ఒకరిని తప్పుపట్టడం కాదు, ఎవరినైనా టార్గెట్ చేయడం కాదు, ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడం కాదు. మా ప్రయత్నం ఒక్కటే, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికే దారిని వెతకడం. సమస్య పరిష్కారం చేయాల్సింది సంబంధిత వ్యవస్థ, కానీ ఆ సమస్యను సరి అయిన చోటికి తీసుకెళ్లడంలో మన వంతు ప్రయత్నం చేయవచ్చు. అందుకే గ్రామ ప్రజలారా, మీ ఊరిలో సమస్య ఉంటే మాకు చెప్పండి. మీరు చెప్పిన సమస్య నిజమైతే దాన్ని మేము బాధ్యతగా పరిశీలిస్తాం. అవసరమైతే మీతో కలిసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమాధానం కావాల్సిన చోట సమాధానం అడుగుతాం. పరిష్కారం వచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం. మంచి పని జరిగితే మంచిదని చెప్తాం, సమస్య ఉంటే సమస్య ఉందని చెప్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది సంచలనం కాదు, మాకు కావాల్సింది ప్రజల విశ్వాసం. మా కెమెరా ఎవరి మీదో కోపం చూపించడానికి కాదు, ప్రజల సమస్యను చూపించడానికి. మా మైకు ఎవరి గొంతును అణచివేయడానికి కాదు, ప్రజల గొంతును వినిపించడానికి, సామాన్యుడి మాట వినిపించడానికి. మా ప్రశ్న ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి కాదు, ప్రజలకు పరిష్కారం రావడానికి. అందుకే మీ గ్రామంలో ఏదైనా కావచ్చు, మీ సమస్య చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, అది ప్రజల సమస్య అయితే మాకు తెలియజేయండి. ఒక మనిషి గొంతు వినిపించకపోవచ్చు, కానీ ఆ గొంతు వెనుక ప్రజల సమస్య ఉంటే దాన్ని వినిపించే ప్రయత్నం మనం చేయవచ్చు. మీ సమస్యను మాతో పంచుకోండి, మనం వాస్తవాలను తెలుసుకుందాం. మన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనం పరిష్కారం కోసం చట్టబద్ధమైన మార్గంలో ముందుకు సాగుదాం. ఇది ఎవరి మీద పోరాటం కాదు, ప్రజా సమస్య కోసం చేసే ప్రయత్నం. ఇది ఎవరి మీద కక్ష కాదు, ప్రజల కోసం చేసే ప్రయత్నం. మీ ఊరు, మీ సమస్య మీ గొంతుతో మాకు తెలియజేయండి. మేము వింటాం, పరిశీలిస్తాం. ప్రజల సమస్య అయితే ప్రజల ముందుకు తీసుకువస్తాం. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఏది నిజం? మన అందరి ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరం కలిసే నడుద్దాం. జై హింద్.